చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎమర్జింగ్ మార్కెట్స్ విషయానికి వస్తే ఇండియా టాప్‌లో ఉంది లాస్ట్ ఇయర్. సో, ఇది సేమ్ కంటిన్యూ అవుతుందా? అంటే నెక్స్ట్ ఇయర్ మనం సస్టైన్ అవ్వగలుగుతామంటారా? యాహ్! సో, ఎమర్జింగ్ మార్కెట్స్ చూసుకుంటే దే ఆర్ మెనీ కంట్రీస్ లైక్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా ఇవన్నిటిని ఆల్ ఆఫ్ దీస్ కంట్రీ అంటే ఈ అన్ని కంట్రీస్‌ని మనం ఎమర్జింగ్ మార్కెట్స్ అంటాము. యాహ్! సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే దేర్ ఈస్ సమ్ ఇండెక్స్. ఒక ఇండెక్స్ ప్రకారం చూసుకున్నా ఆహ్, ఆహ్, ఇట్స్ ఎ ఇట్స్ ఎ కాంపోజిట్ అంటే అన్ని రకాల పారామీటర్స్ తీసుకుంటారనమాట. ఇండియా స్టూడ్ హై 85. నెక్స్ట్ సెకండ్ కంట్రీ విచ్ వాస్ దేర్ వాస్ చైనా ఎట్ 65. అంటే 100 పాయింట్స్‌కి డిఫరెంట్ పారామీటర్స్ మీద మార్క్స్ ఇస్తే ఇండియా గాట్ 85. నెక్స్ట్ వెస్ట్ వాజ్ ఎట్ 65. సో రీజన్ వాజ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే. అవర్ జీడిపి గ్రూ వెల్ 7.4, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద ఎమర్జింగ్ మార్కెట్స్ ఆల్సో. సో ఆబ్వియస్లీ అది బెటర్గా ఉంది కాబట్టి అది ఎందుకు బెటర్ ఉంది, మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగుంది గ్రోత్ రేట్. సో ఆ గ్రోత్ రేట్ కూడా హైయెస్ట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద ఎమర్జింగ్ మార్కెట్స్, టాప్ 10 ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా. మన ఈవెన్ ఎక్స్పోర్ట్ గ్రోత్ కూడా, బికాజ్ యాక్చువల్లీ ఏమైంది పోస్ట్ అన్ని కంట్రీస్ చైనా మీద డిపెండెంట్ ఉండింది. ఎక్స్పోర్ట్ నేషన్ చైనా వాజ్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఉండేది. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్కి, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్కి దట్ వాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. పోస్ట్ కోవిడ్ ఏమైంది, కంపెనీస్, కంట్రీస్ అన్నీ కూడా మన సప్లై చైన్ని డైవర్సిఫై చేసుకోవాలి. ఒకటే కంట్రీ మీద డిపెండ్ అయితే నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలాగే పాండమిక్ వచ్చిందనుకోండి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఆ కంట్రీ నుంచి ఆగిపోతే పాపులేషన్ విల్ సఫర్. ఇది లగ్జరీ ఐటమ్స్ మైట్ డీలే, బట్ ఎసెన్షియల్స్ కూడా మెడిసిన్సే అనుకోండి, క్వైట్ అ ఫ్యూ రోజువారీ వాడే ఐటమ్స్ అయి అనుకోండి, వాటిని అన్నింటినీ ఒకటే కంట్రీ మీద డిపెండ్ అయ్యాము. ఆ టైంలో ఆ కంట్రీ ఏమన్నా అయిందంటే మన అందరం ఆ కంట్రీ మంచి కావాలని దానిపైన వి నీడ్ టు డిపెండ్ అనమాట. చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేశాయంటే దెర్ ఈజ్ ఎ సెకండ్ ఇంకొక డెవలప్ చేసుకోవాలనే టైంలో ఇండియా వాజ్ ద ఐడియల్ క్యాండిడేట్ అనమాట. ఇట్ హ్యాస్ స్టేబుల్ గవర్నెన్స్, హ్యూజ్ మార్కెట్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే కెపాసిటీ కానీ, సో అండ్ సప్లై చేయడానికి కేపబిలిటీ కానీ. సో లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో లాట్ ఆఫ్ దే స్టార్టెడ్ లుకింగ్. అండ్ మనం మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనుకోండి, పిఎల్ఐ లింక్డ్ అంటే అది కూడా అది కూడా ఇచ్చింది, స్టార్ట్ చేశారు మోడీ గవర్నమెంట్. సో ఏమైందంటే దానివల్ల లాట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగే ఉండదు, అలాంటిది వీ బికేమ్ వన్ ఆఫ్ ద కీ మొబైల్ exporters now. Though they are assembled, not all manufacturing happens, but still we became key player in the world. So ilanti jaragadam valla we became, our exports growth also stood best among most of the, not most, all of the countries lo kuda we were the best export. అండ్ మన ఇన్ఫ్లేషన్ మాత్రం వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మనది హై ఉండింది. లైక్ బికాజ్ అక్కడ గ్రోత్ లేని చోట ఇన్ఫ్లేషన్ ఉండదు. బికాజ్ ఎకానమీ గ్రూ వెల్, ఇన్ఫ్లేషన్ ఆల్సో గ్రూ వెల్. దెన్ ఇంపోర్ట్స్ అంటే మనం వీఆర్ ఆల్వేస్ అంటే మనది పెరిగింది, బట్ దానికన్నా కూడా రేట్ చూసుకుంటే, రేట్ ఆఫ్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ అనేది మోర్ ఆర్ లెస్ సేవ్ చేసింది అనమాట, మనం సేవ్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అన్నిటికన్నా చాలామంది అంటే కరెన్సీ, దెర్ ఈజ్ అ క్రిటిసిజం ఏంటంటే ఇండియా అగైనెస్ట్ యూఎస్డి, ఇండియా వీక్ అయింది అంటారు. అదొకటి కంపేర్ చేస్తున్నారు. బట్ ఆల్ ఎమర్జింగ్ కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే వేరేది కూడా యుఎస్ డాలర్ అనేది అదొక్కటే స్ట్రెంగ్త్ అయింది కాబట్టి. బట్ ఇండియా అగైనెస్ట్ యూరో కానీ, ఇండియా అగైనెస్ట్ ఎన్ కానీ, మెనీ అదర్ కంట్రీస్లో చూసుకుంటే, కరెన్సీస్లో చూసుకుంటే, పౌండ్ కానీ, ఇండియా వాజ్ బెటర్. సో అమాంగ్ ఆల్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఆల్సో ఇండియా హ్యాడ్ మోర్ స్టేబుల్ currency when compared to all other currencies. So that's another reason also which helped us, because చాలా కంట్రీస్ కరెన్సీ డిప్రిషియేట్ అయిపోయింది ఇంకా మనకన్నా ఎక్కువ. మన కేసులో మనం యుఎస్ కన్నా వీక్ అవ్వలేదు. యుఎస్ కరెన్సీ బికాస్ ఇట్స్ స్ట్రాంగ్ అయింది లాట్ ఆఫ్ రీజన్స్తో. దానివల్ల మనం అది మనకు అంటే అందరూ పాపులర్, మనం యూఎస్డి ఇండియా ఐఎన్ఆర్ కన్వర్షన్ చూస్తారు కాబట్టి క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ యూ షుడ్ ఆల్సో లుక్ ఎట్ అదర్ కరెన్సీస్ అగైనెస్ట్ ఇండియా.
we were much better than other currencies అనమాట అదర్ కంట్రీస్వి. సో అండ్ ఇంతకుముందు చెప్పినట్టు స్టాక్ మార్కెట్, మన మార్కెట్స్ హ్యావ్ డన్ వెల్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. దేర్ వాజ్ ఎ బిలీఫ్ ఇన్ అవర్ మార్కెట్స్ అండ్ ఆల్సో మన మోస్ట్ ఆఫ్ అవర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటారు. సో కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేసాయి, వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా ఇచ్చాయి చూసుకున్నా, దెర్ వాజ్ ఎ గుడ్ హెల్దీ గ్రోత్ అనమాట. సో అందుకే వీ అట్రాక్టెడ్ మనీ అండ్ దట్స్ వై వి స్టూడ్ బెస్ట్ ఇన్ ద ఎమర్జింగ్ మార్కెట్స్. హోప్ఫుల్లీ దట్ షుడ్ stay this year also because we had actually better GDP growth projected for this year. So and all other things, most of the other parameters also should stay well. So we would do well. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.